నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జగన్ ప్రభుత్వం దిగిపోయినప్పటి నుంచి కూడా నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పేసి కూర్చున్నారు. అంటే ప్రజల సమస్యలు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడకుండా సోషల్ మీడియాలోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా అడుగుతున్నారు, మీరు మా సమస్యల మీద మాట్లాడినప్పుడు 11 మంది రాజీనామా చేసేయండి అని చెప్పేసి. బట్ ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది, ఎవరైతే మిగిలిన 10 మంది ఉన్నారో మా నియోజకవర్గం వాళ్ళు మమ్మల్ని నమ్ముకుని ఓటేశారు, మేము మాట్లాడాలి అని చెప్పేసి, మేము మీకు నచ్చితే ఉంటాము లేకపోతే బయటకు వెళ్ళిపోతాము అన్నట్లుగా కూడా అంటున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఫైనల్ గా అసలు వెళ్తారా సార్ వీళ్ళు అసెంబ్లీకి? రావాలి జగన్, కావాలి జగన్ అంటోందా అసెంబ్లీ? అప్పట్లో ఎన్నికల ప్రచారంలో ఈ పాట పెట్టేవాళ్ళు, ఎక్కడ చూసినా ఇదే వినపడేది. ఓ డ్యాన్సులే డ్యాన్సులు. ఏంటది? రావాలి జగన్, కావాలి జగన్ అంటోందా అసెంబ్లీ? అయ్యన్న పాత్రుడు పాడుతున్నాడా? లేకపోతే రఘురామకృష్ణరాజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మొత్తం సభ సభ్యులంతా రావాలి జగన్, కావాలి జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి రాను రానంటూనే ఏదో పాట ఏదో ఉంటుంది. అంటే ఇప్పుడు అతను వెళ్ళాడు అసెంబ్లీకి, కానీ బొత్స సత్యనారాయణ వెళ్ళాలంట కౌన్సిల్కి. శాసన మండలిలో మనకి బాగా మెజారిటీ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు మీ బలాన్ని, మీ యొక్క వాయిస్ని వినిపించండి, డిఎస్సిపై నిలదీయండి, సిబిఐ ఎంక్వైరీ అడగండి, లోకేష్ రాజీనామా కోసం పట్టుబట్టండి. అంటే నేను రాను, మీరు పోరాటం చేయండి. నేను భయపడుతున్నారంటారా సార్ వెళ్ళడానికి? భయమా, బరి తెగింప, ఉన్మాదమా, ఎవడ పిచ్చాడికి ఆనందం. ఏది ఇప్పుడు నిన్ను గెలిపించింది ఎందుకు? 11 మంది ఎమ్మెల్యేలు గెలిపించిన వాళ్ళు సభకి వెళ్లకుండా జీతాలు ఎలా తీసుకుంటారు అంటున్నాడు అయ్యన్న పాత్రుడు. నిన్న కూడా మాట్లాడాడు స్పీకర్. ఏమన్నారు? అసలు వీళ్ళు ఎలా జీతాలు తీసుకుంటారు, దొంగ సంతకాలు ఎలా పెడతారు అంటూ ఆయన ఏదో కెమెరాలు కూడా పెట్టాడు సీటుకి. ఏది ఆ సీట్లో కూర్చుంటేనే అటెండెన్స్ రికార్డ్ అవుద్దంట. అంటే ఇప్పుడు ఈ తాడిపర్తి చంద్రశేఖర్ ఈ బ్యాచ్ ఎవరో దొంగ సంతకాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. పెద్దిరెడ్డి కూడా పెట్టినట్టున్నాడు. ఆయన ఒక 5 సార్లు పెట్టాడు, ఈయన ఒక 4 సార్లు పెట్టాడు. ఇట్లా వరుస పెట్టి లిస్టు కూడా ఇచ్చారు ఎవరెవరు ఎన్ని సంతకాలు పెట్టారని. ఇప్పుడు కుదరదు, అసలు దొంగ సంతకాలు కుదరదు. వెళ్ళి సీట్లో కూర్చోవాల్సిందే, కూర్చుంటేనే మరి రికార్డ్ అవుద్ది. అంటే ఇప్పుడు ఆ డబ్బు రికవరీ చేయమంటున్నారు. వీళ్ళకి ఇచ్చే జీతం ఎంత? ఒక్కొక్కడికి 2 లక్షలు. ఎమ్మెల్యే జీతం ఆంధ్రప్రదేశ్ ఎంత ఇస్తోంది ప్రభుత్వం అంటే 11 రోజులు 22 లక్షలు. ఎన్ని నెలలు? 26 నెలల, 26 × 22 లెక్కేసుకో. అంటే 4 కోట్లు దగ్గర. అసలు ఏ విధంగా తీసుకుంటారు ప్రజాధనం? అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఇప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్లకుండా రేపు పొద్దున మీరు ఎలా ఓట్లు అడుగుతారు? జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో ఓటు అడుగుతాడు? ఏమంటారు? గెలిపిస్తే అసెంబ్లీకి పోనాడికి నీకెందుకు ఓటు అనరా? ఎక్కడ పెట్టుకుంటాడు తలకాయ? వాళ్ళ నాన్న గుర్తొస్తాడు ఆ మాట అంటే. రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నాడు? ఈటెల రాజేందర్ ఎక్కడ పెట్టుకుంటావు నీ తలకాయ అన్నాడు. ఇప్పుడు కొడుకు ఎక్కడ పెట్టుకుంటాడు తలకాయ? పాపం ఆయన లేడులే, చనిపోయారులే రాజశేఖర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? అంటే ఇప్పుడు నువ్వు వెళ్లకుండా వాళ్ళని పోరాటం చేయమంటే, ఇతను ఏ ఆందోళనలో ఇతను పాల్గొనడు, ఏ దీక్షలో ఇతను పాల్గొనడు. వెనకుండి నడిపిస్తాడు సార్. ఎలా హంకలో ఉండి నడిపిస్తాడా? ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. ఆయన ఆందోళనలో పాల్గొంటాడు, ఆయన ముందుండి నడిపిస్తాడు కార్యకర్తల్ని. నాయకుడు అనేవాడు ముందుండి నడిపించాలా పార్టీని, కార్యకర్తల్ని. నేను వెనకాల ఉంటా, మీరు వెళ్ళండి కొట్టండి అంటే పెరుకి లక్షణమా? అది ధైర్యవంతుల లక్షణమా? అంటే ఏంటి? నిజంగా డిఎస్సి ఎగ్జామ్ అవకతవకలు జరిగి ఉంటే దానిలో నువ్వు కనుక సిబిఐ ఎంక్వైరీ అడిగితే నువ్వు అసెంబ్లీకి వెళ్ళి నువ్వే డిమాండ్ చేయాలి. ఏమన్నాడు ఈరోజు? నిన్న చూసా సాక్షిలో పేపర్ చూస్తే పొద్దున్నే ఏమని వచ్చింది? వైసీపీ శాసనసభాపక్షం సమావేశం నేడు అని. పక్కున నవ్వు పొరలుగా తన్నుకొచ్చింది. వైసీపీ శాసనసభాపక్షం సమావేశం నేడంటే శాసనసభకే వెళ్ళరు కదా, ఇంకా మీటింగ్ ఏంటి? అది శాసనసభాపక్ష సమావేశం కాదు, అదేంటి? శాసన మండలి పక్ష సమావేశం అని పెట్టు. వైసీపీ శాసన మండలి పక్ష భేటీ అని పెట్టుకోవాలి. అంటే సభ నచ్చదా? మండలే ముద్ద. ఆ మండలి రద్దు చేయాలని చూశాడు. ఏదో అంటారు,
తీసేసిన రాయి తలకి మూలరాయ ఏదో అంటారు బైబిల్లో, ఏదో ఒక చిన్న సూక్తి. అంటే ఒకటి, ఇక్కడ విసిరేసిన రాయి తలకి మూలరాయి అయిందా? జగన్ ఏ మండలినైతే రద్దు చేయాలని చూశాడో ఆ మండలే ఇవాళ మూలరాయ జగన్కి. ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి మీరు? శాసన మండలిలో పోని ఆమె ఎవరో ఉన్నారు, ఎవరు, వరుదు కళ్యాణం, లేకపోతే వీళ్ళందరూ బొత్స సత్యనారాయణ, ఆయన మాటలు ఏం అర్థం కావను, అది వేరే విషయం. ఆయన కూతురు కూడా నిన్న బయటికి తీసుకొచ్చినట్టున్నాడు, ఏదో డిఎస్సి ధర్నాల్లో అచ్చం ప్రింటు స్టాంపే. ఎవరు? నాకు బొత్సాన్ని చూసినట్టే ఉంది ఆమె చూస్తుంటే. ఇప్పుడు ఆమెనే రేపు పొద్దున అభ్యర్థిగా నిలబెడతాడా చీపురుపల్లి అసెంబ్లీకి? బొత్స కూతురు వచ్చేసినట్టు ఉంది. అంటే ఒకటి, ఇక్కడ సబ్జెక్ట్ లేదు, ఇష్యూ లేదు, వీళ్ళకి ఫైట్ చేయటానికి ఇష్యూ లేదు, అందుకే పారిపోతున్నారు. అంటే స్పేస్ లేదు వీళ్ళకి. అసలు స్పేస్ లేకపోవటం వల్ల ఎక్కడ ఉండాలో తెలియటం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. కాలు గాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు, ఎలహంకపోతాడు. పోనీ అక్కడన్నా పర్మనెంట్గా ఉంటావా? ఉండడు. మళ్ళా వచ్చి పడతాడు తాడేపల్లి, మళ్ళా ఎలహంక. ఆ మధ్య ఏదో బెంతాహాయ్ అన్నాడు, వచ్చాడా? హైదరాబాద్ రావట్లేదు అనుకుంటా. బెంతాహాయ్ అని ఇప్పుడు 3-4 నెలలు అయింది, కానీ హైదరాబాద్ రావట్లా. భయమా రేవంత్ అంటే? అంటే ఇప్పుడు ఇతను రేపు వర్షాకాల సమావేశాల్లో నిజంగా ఆక్వా రైతుల మీద, నువ్వు వెళ్ళావు కదా, ఆక్వా రైతులతో భేటీ అన్నావు కదా, మాట్లాడు సమస్యల గురించి. ఏదో జీవో విడుదల చేశాడు నిన్న అచ్చెన్నాయుడు. జగన్మోహన్ రెడ్డి అంట జోన్ నాన్ జోన్ అని పెట్టి ఆక్వా రైతులకి ₹1.5 కరెంట్ ఎగ్గొట్టాడంట. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 24 నెలల్లో ఆక్వా రైతులకి 743 కోట్లు ఇచ్చిందంట. ఇప్పుడు ఆ జగన్ పెట్టిన జోన్ నాన్ జోన్ అనేది ఎత్తేసి మొత్తం ఆక్వా రైతులందరికీ యూనిట్ ₹1.5కే ఇస్తున్నారు. అదే నిన్న జీవో 1150 కోట్లు అంట ఒక్క ఆక్వా రైతులకి. మామిడి రైతుల గురించి అన్నాడు, ఆ టెంకాలన్నీ తొక్కేశాడు. మామిడికాయలని ఏదన్నా ఇతను పోతుంటే ఆ బంగారు పాలెం 5 ట్రాక్టర్లు పోయటం, తొక్కుంటూ పోవటం. ఆ మామిడి రైతులకి ఈ ప్రభుత్వం 250 కోట్లు ఇచ్చింది. ₹4 కిలోకి ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి కొనిపించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఉంది జ్యూస్ ఫ్యాక్టరీ. అతను ఆ ₹4 నాకే కావాలి, ఈ రైతులకి ఇవ్వనంటాడు. వీళ్ళు మళ్ళా ధర్నాలు చేస్తారు, నిరసన దీక్షలు చేస్తారు. అంటే ఇప్పుడు అటు రైతుల సమస్యల పైనైనా, ఇటు విద్యార్థుల సమస్యల పైనైనా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వెళ్ళేవాడి, మాట్లాడేవాడు. ఇప్పుడు ఈరోజు శాసనసభ పక్ష భేటీలో అది వచ్చుద్దేమో స్క్రోలింగుల్లో బ్రేకింగ్ అని చెప్పి అప్పుడే రేపటి అసెంబ్లీ సమావేశాలకి జగన్ అనుకున్నా నేను. ఏంటి వెళ్తాడేమోనని. అట్టే వెళ్ళేవాడు జగన్ ఎలా అవుతాడు? సార్ ఆయన వెళ్ళకపోయాడు, మిగిలిన వాళ్ళని ఎందుకు సార్ ఆపేయడం? వాళ్ళు భయంతో ఆగిపోతున్నారంటారా? లేకపోతే ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీలోంచి వెళ్ళిపోతే ఈయన పరిస్థితి ఏంటంటే? ఎందుకు వెళ్తారు? వాళ్ళకి అసలు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళకి ఎక్కడుంది అసలు బతుకు? జగన్ అనే బండ కట్టుకుని అంటే ఇంక ప్రజలు అవసరం లేదు, వాళ్ళు కూడా బావిలో దూకటమే. సూయిసైడ్ ఇది ఒక రకంగా ఏంటంటే పొలిటికల్ సూయిసైడ్, రాజకీయ ఆత్మహత్య. కాకపోతే మామూలుగా ఆత్మహత్యలు చేసుకునేవాడు ఒకడే, వాడి ఆత్మని హత్య చేసుకుంటాడు. ఇది సామూహిక ఆత్మహత్యలు. ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం సామూహిక ఆత్మహత్యలు రేపు 2029 ఎన్నికల్లో. ఒకడు కాదు, మొత్తం ఇదవటమే అన్నమాట. దురదృష్టం. ఇలాంటి ప్రతిపక్షం నువ్వు దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా చూసావా? ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా ఉన్నాడా? నువ్వు డిఎస్సి పెట్టావు, డిఎస్సి పెట్టినాడు రాజీనామా చేయాలంటాడు. నువ్వు అభివృద్ధి చెయ్యవు, అభివృద్ధి చేసినాడు రాజీనామా చేయాలంటాడు. నువ్వు భవనాలన్నీ పాడు పెడతావు, ఆ భవనాలన్నీ ఆయన ప్రారంభాలు చేస్తుంటే రాజీనామా చేయి అంటాడు. ఇప్పుడు రేపొద్దున సీడ్ యాక్సెస్ రోడ్డు ఓపెనింగ్ అంట. అదే సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధానికి రాసబాట, అది దాన్ని బ్రేక్ చేశాడు. దాన్ని ఏం చేశాడు? అక్కడ భూములు ఇవ్వనీయకుండా వాళ్ళని రెచ్చగొట్టి ఆ రైతుల్ని అడ్డం పడి కోర్టులో కేసులు వేయించాడు. ఇప్పుడు మొత్తం ఆ భూములన్నీ మళ్ళీ భూసేకరణలో తీసుకున్నారు. హైకోర్టు కూడా అక్షంతలు వేసింది. అభివృద్ధి పనులకు అంతమంది భూములు ఇస్తే ఎవరో ఒకళ్ళిద్దరు అడ్డం పట్టం ఏంటని చెప్పి మామూలుగా తిట్టొదిలి పెట్టల క్లియర్ చేసి పారేసి సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెన్, ఎమ్మెల్యే క్వార్టర్సు, ఎమ్మెల్సీ క్వార్టర్సు ఓపెన్ అవుతున్నాయి. అనకాపల్లికి నీళ్లు తీసుకెళ్తున్నారు పోలవరం ఎడమ కాలువ ద్వారా. అంటే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఒక పండగలాగా చేస్తుంటే ఈయన కూడా బిజీగా
అంటున్నాడు కదా సార్ ములాఖత్ల విషయంలో. ఇది విషాదం, ఇదేంటిది ట్రాజడీ. అసలు ఎప్పుడు ఏడుపేనా? ఏడుపు పార్టీగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే చెడ్డ పేరు తెచ్చుకుంది. చెడ్డ పేరే ఉందిలేండి, చెడ్డాలకి ఇంకా వేరే చెడ్డ పేరు వచ్చేదేముంది. అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే పరిశ్రమలు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. అరే జగన్మోహన్ రెడ్డి హయాం కన్నా కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 6 రెట్లు ఎక్కువ అంట. మొన్న కేంద్ర మంత్రి జవాబు చెప్పారు. ఎవరు అడిగితే, మిథున్ రెడ్డి ప్రశ్న అడిగితే ఎక్స్లో లోకేష్ బాబు ఏదో పోస్ట్ పెట్టాడు, మీరు ఇలాగే ఈ ప్రశ్నలే అడుగుతూ ఉండండి, మేము ఎంత మంచి చేశామో జనానికి తెలుసుద్ది అని మీద పెట్టాడు. నువ్వు ఆ ప్రశ్న అడగకపోతే 6 రెట్లు ఎక్కువ ఎఫ్డిఐ వచ్చిందనేది జనానికి తెలియదు కదా. అరే అప్పులు అంటారు, ఈ రాష్ట్రం అప్పుల్లో ముంచేశాడు చంద్రబాబు, 3.5 లక్షల కోట్ల అప్పు చేశారు అని చెప్పి బొగ్గన రాజేంద్ర అడుగుతాడు, ప్రెస్ మీట్ పెట్టిస్తారు. అతను ఎవరో దువ్వూరి కృష్ణ ప్రెస్ మీట్ పెడతాడు. ఇవాళ కూడా సాక్షిలో రాశారు, రోజుకి 400 కోట్ల అప్పు. నువ్వు చేయలా? నువ్వు అప్పు చేసావు, వీళ్ళు అప్పు చేస్తున్నారు. అప్పు చేయటం తప్పు కాదు, కానీ చేసిన అప్పు సద్వినియోగం అయిందా లేదా? అప్పుతో రోడ్లు వేసారా లేదా? తెచ్చిన అప్పుతో ప్రాజెక్టులు కట్టారా లేదా? తీసుకొచ్చినటువంటి అప్పుతో మరి బ్రహ్మాండంగా పేదల ఇళ్ళు కడుతున్నారా లేదా? అంటే ఉత్పాదక వ్యయం, అనుత్పాదక వ్యయం అంటారు. ప్రోడక్ట్ ఎక్స్పెండిచర్, నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. తెచ్చిన అప్పు దేని మీద ఖర్చు పెడుతున్నారు? ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతోంది ఈ ప్రభుత్వం. సంతోషపడాలి. అంటే నేను నాన్ ప్రొడక్టివ్ చేశా, నువ్వెలా ప్రొడక్టివ్ చేస్తావంటావా? నా హయాంలో ప్రధాని మోడీ అసలు ఆంధ్రప్రదేశ్ ముఖం చూడలా, నీ హయాంలో 5 సార్లు ఎలా వస్తాడు ప్రధాని మోడీ? రాజీనామా చేయి, అంతేనా? మళ్ళా మోడీని రాజీనామా చేయమనడు, నీటి గురించి ఒక మాట మాట్లాడు. రాజ్యసభలో లోక్సభలో వీళ్ళ ఎంపీలు నీటి మీద మాట్లాడరు, దేని గురించి మాట్లాడతారు? మెగా డిఎస్సి, లోకేష్ రాజీనామా చేయాలని రాజ్యసభలో ఎవరన్నా మాట్లాడతారు చెప్పు? లోకేష్ రాజీనామా చేయాలని లోక్సభలో ఎవరన్నా మాట్లాడతారా? లోకేష్కి లోక్సభ రాజ్యసభకి ఏమైనా సంబంధం ఉందా? లోకేష్ రాజీనామా చేయాలి అని మిథున్ రెడ్డి అడుగుతాడా లోక్సభలో? జగన్ అడగాల అసెంబ్లీలో? నువ్వు అడగవు, అడగాల్సిన చోట వెళ్ళవు, వాళ్ళతో అడిగిస్తావు, అడగకూడని చోట అడిగిస్తావు. ఏమనాలా వీళ్ళనేమనాలి చెప్పు? పెడమర పార్టీయా? ఇట్లాంటి పెడమర బ్యాచ్ని నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎన్ని సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్ళకుండా ఉంటారు వీళ్ళు? ఇప్పుడు ఎంతమంది గెలిచారు? 11 మంది. అసలు గెలవకుండా ఉంటే గెలరుగా. ఇప్పుడు గెలిచిన ఈ 11 మంది రేపు 0 అయిందనుకో, ఇక వెళ్ళే అవకాశం ఏముంది? ఇలా వెళ్ళకపోతే అవ్వరు కూడా సార్. అంతే కదా, అది జనం చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, నువ్వు వేసే ప్రతి అడుగు జనం చూస్తున్నారు. అన్నీ రిజిస్టర్ అవుతున్నాయి, అన్నీ కౌంట్ అవుతున్నాయి. పాలిటిక్స్లో ఎవ్రీథింగ్ కౌంట్. థ్యాంక్ యూ సార్.